కాసింపేట గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 4 లక్షలతో కూడిన మధ్యాహ్న భోజన నూతన వంటశాలకు, మినీ అంగన్వాడీ కేంద్రానికి 35,000తో నూతన వాష్ రూంకు సర్పంచ్ కర్నె చంద్రయ్య పాలకవర్గం సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. తొలిసారి ఎన్నికైన సర్పంచి పాలకవర్గం సభ్యులు అభివృద్ధి పనులలో పాలుపంచుకున్నారు. కొన్ని ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న మధ్యాహ్న భోజన వంటశాలను జేసీపీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న వంట రూముతో నిర్వాహకులు చాలా ఇబ్బంది పడుతూ పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండల నాయకుల సహాయ సహకారాలతో నిధులు మంజూరు కాగా నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం. నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్ కర్నె చంద్రయ్య, ఉప సర్పంచ్ సందేవేని ఐలయ్య, వార్డు సభ్యులను గ్రామ సీఏలు, వివోలు మహిళా సంఘాల అధ్యక్షులు కలిసి వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఇందిరమ్మ చీరలను లబ్ధిదారులకు వీరి చేత పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.